ఎవరు లేకపోతే ఎంతసేపు కూర్చోవాలి? ఇదేంటండి ఇప్పుడేగా వచ్చింది మీరు? అదేలే మొత్తం తెచ్చావుగా. ఎలా ఉందండి కాఫీ? కాఫీ కూడా పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసినట్టు దాని రిజల్ట్ కోసం నువ్వు వెయిట్ చేయడం, నేను చెప్పే రిజల్ట్ కోసం. అఫ్కోర్స్ ఎవరైనా వెయిట్ చేస్తాం. కాఫీ పెట్టినప్పుడు ఎలా ఉందని అడగడంలో తప్పే ఉంది. పర్లేదులే, బాగానే ఉంది, తాగుతున్నాగా. ఎలా చేస్తే ఏంటి, తాక తప్పదుగా మాకు. అదేలేండి. అరే మొదలెట్టావా? మొదలెట్టావా అంటే ఏముంది, ఇంకా సెల్ ఫోన్ పట్టుకోవడం, ఇంకా స్క్రోలింగ్. అదేంటండి అలా అంటారు? సీరియల్ టైం సీరియల్ చూడొద్దా? చూడు చూడు, నేను చూడొద్దనేది. మరి మళ్ళీ మొదలు పెట్టావు అంటారేంటి? ఏది, నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నేను వచ్చాను, వచ్చి ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాను, టీ అయిపోయింది, సెల్ ఫోన్ లో పడిపోయాను. ఇంకేం చెప్పాలి? ఇచ్చేవులే టీ. టీవీ చూస్తూ ఏం కూర్చుంటా, ఏదో ఒకటి కబుర్లు చెప్తావు కదా. నేనేం చెప్తానండి, అయితే సీరియల్ సో చెప్తాను. నువ్వేం చూసావో ఏం చెప్పాలనుకుంటున్నావు అదే సో చెప్పు. పెట్టడానికి రెడీగానే ఉన్నాం కదా, ఏం చేస్తాం మరి. ఈ రోజు ఏమేమి తెలుసండి వదినమ్మ సీరియల్లో? అయితే సీత నిన్న సిరికి భరత్ కి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారండి. ఏర్పాటు చేస్తే వాళ్ళిద్దరిది అవ్వలేదు. సరే కదా, ఇది విషయం ఫస్ట్ నైట్ ఎప్పుడో నేను లాక్డౌన్ ముందు చూసినట్టున్నా. వాళ్ళకి పెళ్లి ఆల్రెడీ అయిపోయింది కదా, ఎప్పుడో 2-3 years ఎప్పుడో అయింది అనుకోండి. కానీ ఏంటంటే వాళ్ళిద్దరు మనసులు కలవలేదండి. ఫస్ట్ కలవక దాని గురించి అని చెప్పేసి గ్యాప్ వచ్చింది అనమాట. వాళ్ళిద్దరు ఇప్పటి వరకు కలవలేదు. సరే, ఈ విషయం తనకి ఎలా తెలిసిందంటే పార్వతమ్మ ద్వారా, సిరి వాళ్ళ అమ్మ ద్వారా సీతకు తెలిసింది. సరే, తెలిసింది కదా, సీత ఏం చేసింది, ఇంకా ఏంటి ఈ విషయం మా దగ్గర ఎందుకు దాశారన్నట్టుగా, సరే ఈ రోజే మీకు ఫస్ట్ నైట్ అని చెప్పేసి నిన్న ఎపిసోడ్ లో చేశారు. తీరా ఏమైంది, సిరికి భరత్ కి చెప్పే టైంలో సిరి వాళ్ళ ఫ్రెండ్ ఒక మహాతల్లి వచ్చి అడ్డం పడిందండి. దాని శ్రవంతి అంట ఆ క్యారెక్టర్. దాన్ని వచ్చి పెట్టేసరికి వాళ్ళిద్దరూ పెళ్లికి ముందు వరకు ఫ్రెండ్స్ అంట. అప్పుడు మరి ఫస్ట్ లో మరి సిరి లక్ష్మణ్ని కదా లవ్ చేసింది. అఫ్కోర్స్ వన్ సైడ్ లవ్ అనుకోండి, కానీ తనంట యుఎస్ వెళ్ళిపోయింది. తన మ్యారేజ్ అయిపోయినప్పుడు సిరి కన్నా ముందే తన మ్యారేజ్ అయిపోయిందంట, తను యుఎస్ వెళ్ళిపోయిందంట. తను యుఎస్ వెళ్ళిపోయింది కదా అని చెప్పి సిరి మ్యారేజ్ కి అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి ఇప్పుడు పెద్ద గిఫ్ట్ పట్టుకొని వచ్చి పెద్ద నిప్పు పెట్టేసి వెళ్ళిపోయింది. ఏం చేసింది, మీ హస్బెండ్ ఎవరే, ఇట్లా నేను చూడలేదు, పెళ్లికి కూడా రాలేదు కదా, సరే నేను గిఫ్ట్ తీసుకొని వచ్చానని చెప్పనేసరికి సిరి వెంటనే భరత్ ని చూపిస్తుంది. భరత్ తాళ్ళుచుకుంటూ అలా వెళ్ళేసరికి ఈ మహాదేవి లక్ష్మణ్ కనిపిస్తాడు. ఏమండి లక్ష్మణ్ గారు అని చెప్పేసి లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళిపోయి, లక్ష్మణ్ పెళ్లి చేసుకున్నావు, నువ్వు చాలా లక్కీ, అది ఇదని మాట్లాడేస్తుంది. అయితే దాని తప్పేం లేదు పాపం. అదే దానికంట నోడుదోలు ఎక్కువేనంట. నోడుదోలు ఎక్కువ అని చెప్పేసి ముందుగానే చెప్పింది. చెప్పడంతో ఇక నేను మిమ్మల్ని వన్ సైడ్ లవ్ చేసింది, వన్ సైడ్ అంత నార్మల్ గా మిమ్మల్ని లవ్ చేసింది అంటే, లవ్ చేసుకున్న వాళ్ళందరూ మ్యారేజ్ చేసుకుంటారు, నేను ఎక్కడా చూడలేదు, మీరిద్దరూ చేసుకున్నందుకు వావ్ కంగ్రాట్స్ అండి అని చెప్పేసి వాళ్ళు పూడేస్తుంది. ఇది ఎవరు ఆపను కూడా ఆపట్లేదు, అది ఎవరు మొహాలు కూడా చూడట్లేదు, ఎక్స్ప్రెషన్స్ కూడా గమనించట్లేదు. ఇదంతా చూసి విజయక్క ఉంది కదా, ఇక ఆ క్యారెక్టర్ ఇక్కడ ఒక మంచి పని చేసింది. అమ్మ ఆపమ్మ తల్లి, నువ్వేం చెప్తున్నావు ఏంటి, నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం మొహాలు చూసి మాట్లాడడం నేర్చుకో, ఏదో బలవలా మాట్లాడేస్తానండి, నేను గలగలా మాట్లాడేస్తానని చెప్పి చెప్తున్నావు, అది కాదు. నువ్వు ఇప్పుడు ఇక్కడ అయింది సిరికి భరత్ కి పెళ్ళయింది, సిరికి లక్ష్మణ్ తో పెళ్ళి అవ్వలేదు అని చెప్తుంది. అవునని చెప్పేసి ఆ మహాతల్లి వెళ్ళిపోద్ది. తప్పు అయిపోయింది, అయ్యో సారీ అని చెప్పేసి సిరికి సారీ చెప్పి వెళ్ళిపోద్ది. తీరా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ నైట్ అన్నాం కదా, ఇంకా భరత్ మనసులో ఏముందో వెంటనే సీత వచ్చి సిరి అన్ని మన
మనసులో పెట్టుకోకు, మీరు నార్మల్ గా ఉండండి అని చెప్పి చెప్తారు. ఇంకా సిరి బాబా సరేలే అని చెప్పి సిరి నార్మల్ గా రెడీ అయ్యాక నైట్ బాగానే ఉంటది. ఈ భరత్ కి మనసులో మరి ఏ ఆలోచన ఏమో, వాడు ఇంకా రాడనమాట. ఏం చేస్తాడు, ఆడి ముందే లక్ష్మణ్ చేసుకున్నావా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అనేటప్పటికి మొగుడు ఏం చేస్తాడు. అదేంటండి ఆల్రెడీ భరత్ కి తెలియని విషయం, పెళ్లి పెట్ల మీద పెళ్లి సర్లే, ఎంత తెలిసిన వాస్తవం బయటకు వచ్చేటప్పటికి సరే చెప్పు నీ స్టోరీ. కానీ ఏమైంది ఇంకా అయితే సరే, ఇవన్నీ చూసుకుంటూ నువ్వెందుకు బాధపడిపోతున్నావు నాకు అర్థం కాదు. అది కాదండి, సిరియను భరత్ ఇప్పటి వరకు కలలేదు. ఆ సీరియల్ లో వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ అంటే ఇష్టం అండి. వాళ్ళిద్దరిది యాక్టింగ్ కూడా బాగుంటది, ఆ సీత కూడా బాగుంటది. ఇక శైలి కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటది. ఎందుకో నాకు ఆ సీరియల్ అంటే కొంచెం ఇష్టం. నేను చూసేది అది ఒక్క సీరియల్లే కదండి. ఏమవుతుంది, సీరియల్ ఏం చేస్తుంది అన్నమాట, రెడీ అయి కూర్చుంటది కదా. భరత్ ఆ రోజు నైట్ రాడు, లేట్ గా వస్తాడు. ఆడు కింద ఎప్పుడు పక్కల అప్పుడే పడుకుంటాడు. ఏమంటే ఏం జరిగిందో కూడా చెప్పడు, సిరి ఎంత చెప్పట్లేదు. తెల్ల నార్మల్ గా లేచి ఏం చేస్తుంది, తెల్ల నార్మల్ గా లేచి సేతు దగ్గర రాగానే వెంటనే సేతు ఏముంటది అంటే, ఆ రోజు మరి ఫస్ట్ నైట్ అయిపోయిందని అనుకుంటుంది కదా. సేతుకి ఏం తెలుసు ఈ విషయాన్ని. సరే ఫస్ట్ నైట్ అయిపోయింది కదా, ఈ రోజు సెకండ్ నైట్ మీకు బావా, ఈ లోపు రఘురామ్ ఉంటాడు కదా, రఘురామ్తో అంటదన్నమాట సీత, బావా ఈరోజు అదే భరత్ ని ఉంచండి అంటే, లేదు అసలు భరత్ ని ఈరోజు ఉంచే పనే లేదు, బియ్యం బస్తాలు వస్తాయి షాప్ కి, ఖచ్చితంగా ఉండాల్సిందే. అయ్యో బావా అలా కాదు, ఈరోజు వాళ్ళకి సెకండ్ నైట్ కదా, ఆలోచించండి అని చెప్పి చెప్పగానే, అయ్యో నిజమే కదా, ఓకేరా సరేరా నువ్వు ఉండిపో, నేను లక్ష్మణ్ ఎట్లా నేను మేనేజ్ చేసుకుంటా అన్నాడు. సరే నేను వస్తానన్నట్టుగానే అంటాడు లక్ష్మణ్, నేను వస్తానులేనే అంటాడు. ఈ లోపు ఏమవుతుంది, భరత్ వెల్మంచి పనేసరికి ఈ విజయక్క సిరియన్కి వెళ్తుంది. అప్పుడెప్పుడో నువ్వు వెళ్దాం అనుకున్నప్పుడేమో ఆ రోజు అమావాస్య ఆపేసింది, మరి ఇప్పుడేమో ఇద్దరిని కలిసి వెళ్ళమని చెప్తుంది. చూసావా మీ సీతక్క మీ ఇద్దరిని ఎంత వీడిగా చూస్తుందో అని అనేసరికి ఇంకా శైలి అందుకుంది. ఏంటి మాకే మేము వెళ్తా ఉన్నప్పుడైతే అమావాస్యలు అన్నావు, మరి ఇప్పుడు ఆమెకి సిరి విషయానికి వచ్చేసరికి మాత్రం యమగండాలు వజ్రాలు అలాంటి ఏం లేవా, వాళ్ళిద్దరు మాత్రం బాగానే బయట పంపిస్తున్నారని చెప్పేసి కరెక్టే కదా. మరి పాపం ఈ వీళ్ళని పంపేటప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి, రాహు కాలాలు, యమగండాలు, అమావాస్య, పౌర్ణమి చూడద్దా మరి. అదేంటండి ఫస్ట్ టైం ఏం తెలుస్తారు, ఆమె ప్రెగ్నెంట్ కాబట్టి ప్రెగ్నెంట్ ని ఆ రోజే అమావాస్య కాబట్టి వద్దమ్మా బయటికి అని చెప్పింది. సీత తప్పేముంది, సరే చెప్పు సీత తప్పేం లేదు కదా అని చెప్పేసి శైలు అరుస్తుంటే లక్ష్మణ్ వచ్చి కోపడతాడు. ఏం శైలు ఆగు నువ్వేం మాట్లాడుతున్నావు అంటాడు. వెంటనే ఈ భరత్ అంటాడు, అన్నయ్య మా కోసం మీ ఇద్దరు గొడవ పడకండి, కావాలంటే మీ ఇద్దరు అంటే వదిన తీసుకుని నువ్వు బయటకు వెళ్ళు, మాకు ఆనందంగా లేకపోయినా మేము బయటకు వెళ్ళి మేమేం చేస్తాం, మేము వెళ్ళాలి ఇప్పుడు అంట. సరే అయితే సేతు చెప్తుంది, లక్ష్మణ్తో చెప్తుంది. వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి ఈయన చేశాడు. ఎవరు వెళ్ళే భరత్ కొట్టుకెళ్ళిపోయా, షాప్కి వెళ్ళిపోయాడు. ముందే చెప్పానా ఎలాంటి ఇష్టం ఉండవు, షాప్ లోకి వెళ్ళి పట్టలేదు కట్టుకోవడం అంటే ఇష్టమేమో, వాళ్ళకి ఇష్టమైంది చేసుకొని కాలే అండి. పాపం వాడి మనసులో ఏంటంటే ఏమో ఏం ఫీలింగ్ ఉందో. మీరు భరత్ అలా మాట్లాడకండి. ఆయన ఏం అంటలేదు, పాపం షాప్ లో సిన్సియర్ గా ఆయన డ్యూటీ ఆయన పని ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పేసరికి ఆమె ఏం చేస్తుందంటే అండి, నార్మల్ గా నువ్వు లక్ష్మణ్ ఎంత ఇదిగా ప్రేమించావో తెలుసు, ఇగో లక్ష్మణ్ మీద పచ్చబొట్టు కూడా చేతి మీద అది పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నావు అని చెప్పేసి వెంటనే తన చేతి తీసి చూపిస్తుంది. వెళ్ళని లక్ష్మణ్ అని చెప్పేసి ఇక్కడ చేతి మీద అదే కదా, అదేమన్నా మనసులో ఉందేమో అనుకుంటా నేను. ఏమో ఏ ఉద్దేశం అనేది మనకి ఇంకా ఏం చెప్పలే అన్నమాట. నార్మల్ గా అయితే ఇంకా అలాగే ఉంటాడు, నార్మల్ గా ఉన్నట్టు మళ్ళీ మొదట్లో ఉన్నట్టుగానే ఉంటాడు అనమాట. దానివల్ల ఏంటంటే ఇంకా సిరికి అర్థం కాదు. అయిపోయింది పెళ్ళి ఈ సంవత్సరం అయిన తర్వాత ఫస్ట్ నైట్ ప్లాన్ చేస్తే మళ్ళీ అట్లా ఫ్లాప్ అయింది, ఇంకో సంవత్సరం పడుతుంది అయితే. బాగుందండి. కాకపోతే ఈ రోజు ఏం జరిగింది తెలుసా, మళ్ళీ కనెక్షన్ చెప్పలేవరండి, మీ మధ్యలో మాట్లాడుతుంటారు. ఇంకెంతసేపు ఉంది ఏనండి చెప్తా ఉంటా, మీ మధ్యలో దూరితే చాలా సేపు పడుతుంది, మధ్యలో దూరకుండా ఏదో చెప్పమన్నా కానీ ఎంత సాగి తీయకూడదు, లేక అయిపోద్ది. కుదించి 2 నిమిషాల్లో చెప్పేలా.
మీరు సీరియల్ చూడని వాళ్ళకి సీరియల్ కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తేనే అర్థం అవుద్దండి. ఏదో 2-3 ముక్కల్లో చెప్తే ఎవరికి అర్థం అవుద్దండి? 2-3 ముక్కల్లో సీత వెళ్ళి వెళ్ళమండి. కనబడ్డాడు, అది కళ్ళకి కట్టినట్టు కనబడుతున్నాడు నాకు. చెప్పు. నేను అలాగే చెప్తానండి. నన్ను స్టోరీ చెప్పమంటే నేను ఏదైనా సరే వాళ్ళ కళ్ళకి కట్టినట్టుగా చెప్పడమే నా అలవాటు. చెప్తున్నా. ఏమైంది? ఎంతవరకు వచ్చింది? భరత్ వెళ్ళిపోయాడు అని చెప్పాను ఇప్పుడే. భరత్ వెళ్ళిపోయాడు కదా. శైలును లక్ష్మణ్ వాళ్ళిద్దరు కూడా బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత చెప్తుంది అనమాట. అంటే అప్పుడు లక్ష్మణ్తో అంటది, లక్ష్మణ్ నువ్వు అర్థం చేసుకో, మనం శైలి గురించి కూడా అర్థం చేసుకోవాలి కదా, రెండేట్లో కూడా ఆలోచించాలి. కానీ వాళ్ళందరికీ అమ్మవారు అయిపోయింది కదా. అవునులే, మరి అంతే కదా, వాళ్ళందరినీ మరి అమ్మగానే చూసుకుంటుంది. అయితే సరే వదినమ్మ అని చెప్పేసి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా సిరి ఏమో ఇంట్లోనే ఉంటది, భరత్ ఏమో షాప్కి వెళ్ళిపోతాడు. ఇక భరత్ పరిస్థితి ఏమో షాప్ దగ్గర కందిపప్పు ఇమ్మంటేనేమో పల్లీలు ఇస్తాడు, సాల్ట్ ఇమ్మంటేనేమో పంచదార తెచ్చిస్తాడు. వాడి మైండ్ లో ఉండదు. రఘురామ్ అబ్జర్వ్ చేస్తాడు, ఏంట్రా అంటే అందుకే రఘురామ్ అంటాడు అనమాట. మీరు మాట్లాడండి మధ్యలో. రఘురామ్ అంటాడు అనమాట, ఏంట్రా తమ్ముడు అలా ఉన్నావు, అసలు భరత్ ఎందుకు అలా ఉంటున్నావు అంటే, శైలు మధ్యలో వచ్చి అడ్డు చెప్పడం వల్ల మీది ప్రోగ్రామ్ ఆగిపోయిందనా ఏంటి? సరే ఎందుకు అలాగా బాధపడకలే, ఇంటికి వెళ్ళిపో, నువ్వు సిరితో కొంచెంసేపు మాట్లాడినట్టు ఉంటది, తనతో కొంచెం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటది కదా, వెళ్ళు అని. వెళ్ళానే అంటాడు. అది కాదురా వెళ్ళరా, నువ్వు ఇక్కడ ఉండి అయ్యి చేసిన మనసులో లేకపోయినా మళ్ళీ ఎందుకు వచ్చింది వద్దులే అని చెప్పేసి ఇలా అని చెప్పేసి వెళ్ళమంటాడు. అక్కడ సిరి పరిస్థితి ఏంటి, ఇంటి దగ్గర కూరగాయ ముక్కలు కోసుకుంటూ తుక్కు తీసుకొచ్చేమో వాటర్ లేకుండా మొక్కలు కోసం కింద పడేస్తుంది. ఇలా చేతి అబ్జర్వ్ చేసి, ఏం చేస్తున్నావు సిరి, మనసు అక్కడ ఎక్కడో ఉన్నట్టు ఉన్నావు ఏంటి, ఇలాగా ఏమైనా అయితే చాక్తో కట్ చేస్తున్నా, చేతికి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి, అలా ఉండేటప్పుడు మాత్రం ఇలా కూరగాయలు కట్ చేయొద్దు, ఇలాంటి పనులు నేను చేసుకుంటానులే. కానీ శైలు అడ్డం కాబట్టి కొంచెం నీకు మైండ్ అప్సెట్ అయ్యావా, ఏం బాధపడలే, మీ ఇద్దరిని మళ్ళీ బావని అడిగి నేను ఒక 4 రోజులు బయటకు వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తానులే, అప్పుడైతే శైలు అడ్డం రాదు, మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నట్టు ఉంటది. పాపం అందరి గురించి సీత గారే ఆలోచిస్తూ కూర్చుంటదా, ఎవరికాళ్ళు ఆలోచించుకోలేదా పెళ్లి అయిన తర్వాత? ఆలోచించండి, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే అన్నట్టుగా మనస్తత్వం. చెప్పు మరి ఇంకేం చేస్తాం. సీత పెళ్ళైన పిల్లలు ఎందుకు అనలేదండి, వీళ్ళని పిల్లలుగా అనుకోబట్టేగా. మళ్ళీ వీళ్ళ గురించి కాకపోతే ఇంకేం ఆలోచిస్తుంది తను, మాత్రం వాళ్ళని ఆలోచిస్తూ ఉంటది. ఇంకా సరే అని చెప్పేసి మీరు మధ్యలో డిస్కస్ చేస్తున్నారు. మధ్యలో ఏమైందంటే సిరి కట్ చేయట్లేదు కదా, ఈసారి నేను 4 రోజులు పంపిస్తానులే బాగా అడిగి, అప్పుడైతే మంచిగా ఉందిరు. కానీ అప్పుడు శైలు గోల్ మీకు ఉండదు, నాకు అర్థమైంది. సరే కానీ ఇంకో బాగా అది షర్ట్ కొంచెం చిరిగిపోయింది, మన కొత్త షర్టు కొంచెం తీసుకెళ్లి విజయ్ దగ్గర కుట్టించుకురా. ఈలోపు విజయ మరి పాపారావు తీసుకెళ్లిపోయాడు కదా, వాళ్ళ ఆయన పాపారావు మొన్న శైలుది చైన్ దొబ్బికి వెళ్ళిపోయాడు. డూప్లికేట్ చేయించి బీరువాలో పెట్టేసి ఒరిజినల్ తీసుకొని వెళ్ళిపోయాడు. అది ఇంట్లో భద్రంగా ఎక్కడో వేరే చోట ఎక్కడో దాచాడు. అది దానికి కనిపిస్తుంది విజయకి, అది కనిపించి అప్పుడే వేసుకుంటూ మురిసిపోతూ ఉంటది. వీళ్ళు సడన్ గా సిరి వెళ్తుంది కదా, సీరియల్ గానే విజయదినా అనేసరికి ఒకసారి మెల్ల ఏముండదు, భయపడుద్దాం మేడం వెంటనే. ఇదేంటి సిరి ఇప్పుడు వచ్చింది ఏంటో అని చెప్పేసి వెంటనే ఏం చేస్తుంది, గబ్బు లోపల పెట్టేసి గబ్బుగా వస్తుంది. ఏంటదేనా ఏంటి అంత కంగారు పడ్డా అంటే, ఏం లేదు, నువ్వు ఒక్కసారిగా వదిన అనేసరికి ఎవరు రారు కదా మా ఇంటికి, నువ్వు సడన్ గా వచ్చేసరికి ఎవరు అనుకొని భయపడ్డాను. అవునా సరే అయితే కొంచెం బాగుంది, షర్ట్ చిరిగిపోయింది, కొంచెం కుట్టి పెట్టమని సీతక్క పంపించింది అంటే సరే అని చెప్పేసి ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ ఇదండి. అమ్మాయ అయిపోయిందా, ఇంకా ఎంతసేపు సాగదీస్తావా అని చెప్పి వాటిలో చెప్పమన్న దానికి మళ్ళీ ఆపమంటే మళ్ళీ నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావా అని చెప్పి నేను నోరు మోసుకుని చెవులు వినాల్సి వచ్చింది ఇప్పటి వరకు. పాపం ఇంటికే ఫస్ట్ నైట్ అంటే అరేంజ్ చేస్తున్నారా, ఇంకా సంగతి తెలియదండి బాబు. వచ్చే ఎపిసోడ్ చూసుకోవాలి మళ్ళీ ఆ సమయానికి చూసి రేపు కనుక మళ్ళీ నాకు కుదిరితే మళ్ళీ నువ్వు వినిపిద్దు కానీ మనం డైలీ మాట్లాడుకోవాల్సిందే. నన్ను మాట్లాడమంటే ఫస్ట్ నేను ఈ టాపికే మాట్లాడతా, ఈ మాట్లాడిన తర్వాత వేరే ఏమన్నా మాట్లాడతా. సరే అయితే ఇంకా సరిపోయిందా, అయిపోయిందా?
ఒకసారి ఈ రోజుతో ఓకే కానీ ఇక్కడ నుంచి ఈ సీరియల్ మాత్రం మీకు డైలీ పెడతాం, వినిపించేస్తాం ఖచ్చితంగా మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించేస్తాం. అమ్మో అయితే ధైర్యం మరి చేసుకుంటా. ఇది నేను ఇప్పటి వరకు చెప్పింది మీ అందరికి అర్థమైందా అర్థం కాలేదా అనేది మాత్రం నాతో కామెంట్ సెక్షన్ లో తెలియజేయాలి. ఏదో సరదాగా ఏదో చెప్తుంది కదా అని నేను వినిపెడుతున్నానండి అంతే, మరలా అనుకోకండి మీరెవరు.